రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి వినతి పత్రం అందజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు మొత్తం మా పార్టీకి సంబంధించిన నాయకులందరి శ్రీమతుల గురించి ఎంత దారుణంగా, ఎంత అసభ్యకరంగా, ఎంత అనాగరికంగా, ఆటవికంగా, దుర్మార్గంగా ఆయన తన ఉలుకు పలుకు అన్నటువంటి రాతల్లో సభ్య సమాజం చీదరించుకునే స్థాయిలో భాష వాడి తన గౌరవాన్ని పాతాళానికి దిగజార్చుకొని మొత్తం మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల శ్రీమతుల మీద, తోబుట్టువుల మీద అత్యంత దారుణమైనటువంటి రాతలు రాస్తే ఆయన కనీసం క్షమాపణ చెప్పకపోగా దాన్ని సమర్థించుకోవటమే కాకుండా ఆయనను అభ్యంతర పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఆయన మీద ఏ చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా, విశృంఖలంగా ఆయన్ను అలా బరితెగించేటట్టుగా రాష్ట్రం మీదకి వదిలేస్తే చట్ట ప్రకారము కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. అనేక చోట్ల కంప్లైంట్లు తిరస్కరించటం జరిగింది. తీసుకున్నా కూడా దానికి సంబంధించిన రసీదులు ఇవ్వకుండా పోవటం జరిగింది పోలీస్ వ్యవస్థ. అందుకే ఈ రోజున మళ్ళీ మొత్తం నాయకులందరూ కలిసి జిల్లా ఎస్పీలందరికీ కూడా ఈ రకంగా రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అన్నటువంటి డిమాండ్తో ఎస్పీలను కలవటం జరిగింది.